వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఉగాది సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన కొన్ని మాటల మీద అడ్స్మల్ గారి అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాష్ట్రానికి మేలు చేసింది చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఉగాది సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అన్యాయం చేశాడు, నిరుద్యోగులకు అన్యాయం చేశాడు, రాష్ట్రానికి అన్యాయం చేశాడంటూ మాట్లాడాడు. ఈ రాష్ట్రానికి మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారా? ఎట్లా విశ్లేషిస్తారు? మీరు అలాంటి సింపుల్కి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చేశాడా చంద్రబాబు నాయుడు గారు చేశారా అంటే అసలు బేసిక్ పాయింట్ పనికిమాల నుండి వదిలించుకుని పనివాడిని తెచ్చుకున్నాం అంటున్నారు కదా. కాబట్టి అది వీటో. అసలు జగన్మోహన్ రెడ్డి అతను చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు, మోసం చేసాడు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆవాహనం గుట్టగాల్చి ముఖమే పడేసాడు. కాబట్టి కడుక్కోవాల్సిన బాధ్యత, దురుపుకోవాల్సిన బాధ్యత పార్టీకి ఉంది, మళ్ళాటి వాళ్ళకి ఉంది. ఖచ్చితంగా చెప్పాలా ఏం జరిగిందా. 2026 మార్చి అనేటువంటిది ఈ నెల గుర్తుపెట్టుకోండి మీరు. ఈ నెలలో కొన్ని అద్భుతాలు జరిగినాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మహిళా సాధికారత, దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ, అంటే కూటమి ప్రభుత్వం అంటే వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంటే కదా. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించకుండా వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా ఏది చేయరు. డెఫినెట్గా దీని గురించి చూసుకోండి. ఇది ఒక మార్చి నెల 2026 మార్చి నెల ధమాకా అనుకోండి, ఉగాది ధమాకా అనుకోండి. దీపావళి, దసరా, సంక్రాంతి ధమాకాలు ఉంటాయి. ఎప్పుడు ఉగాది ధమాకాలు ఉండవు. ఉగాదికి మీకు రిబేట్లు లేకపోతే ఆషాఢ మాసం సేల్లాగా ఇలాంటి ఏమీ ఉండవు. ఇప్పుడు ఉగాదిని దిక్కు లేకుండా లేకపోతే బిక్కుమంటా చూస్తూ ఉంటుంది ఉగాది. అర్థమైందండి. మిగతా పండుగలన్నిటికి అందరూ ఏదో రకం క్రిస్మస్ అని, లేకపోతే సంక్రాంతి అని, దీపావళి అని, దసరా అని రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఈ ఉగాది స్పెషల్ ఏంటంటే రాష్ట్రంలో సంక్షేమము, అభివృద్ధి, ఉపాధి, సాధికారత, మహిళా ఇవన్నీ పెనవేసి ఉన్నాయి, కలగలిసి వచ్చింది. అర్థమైందా మీకు? అయితే ఇందులో నేను అక్కడక్కడ ఒక పాయింట్ చూసుకుంటే దాని మీద చెప్తాను. నేను పాయింట్ చూసుకోవాల్సి వస్తుంది, లేకపోతే చూసుకుని చెప్తున్నాను. మహిళా సాధికారత గురించి మాట్లాడదాం. ఇది ఈ నెలలో అత్యంత కీలకమైనది ఏంటంటే మహిళల ఆర్థిక పురోభివృద్ధి కోసం చేసింది ఏంటంటే మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానుకగా బ్యాంకులతోటి లింకేజ్ పెట్టి వాళ్ళకి 10,000 కోట్ల పైన రుణాలు ఇప్పించి ఏర్పాటు చేస్తాం. అంటే ఈ రుణాలను డ్వాక్రా ద్వారా డ్వాక్రాలో ఉన్న మహిళలకు అందించి కేవలం ఫైనాన్స్ ఇచ్చేసాం, ఇక మనం చేతులు దులిపేసుకుని అందులో కొంత తినేసి బ్యాంకులు గట్ట అని కాకుండా వాళ్ళని ఒక ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసి, అంటే పారిశ్రామికవేత్తలు, చిన్న సైజు పారిశ్రామిక వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఎంతవరకు తోగలిగితే అంత వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే కార్యక్రమాన్ని ఒక సంకల్పం తీసుకున్నారు ప్రభుత్వం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మహిళలందరినీ పారిశ్రామికవేత్తలుగా చేస్తాం. ఆ ప్రయత్నం, దానిలో భాగంగా ఈ ప్రయత్నం, దాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద. అంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అసలు డ్వాక్రా సృష్టికర్త ఆయన. తీసుకెళ్లి బిల్ క్లింటన్ పక్కన కూర్చోబెట్టే వాళ్ళందరూ అసలు ఆయన అబ్బురపడిపోయాడు అసలు ఏంటిదని. వాళ్ళ ఈ విషయంలో ఇక్కడ వాళ్ళకి ఏదో అప్పచెప్పం, మీరేదో చిన్నదో పెద్దదో ఇండస్ట్రీ ఏదో పెట్టుకుని పారిశ్రామికవేత్తలు అయిపోయి ఏదో తయారు చేస్తారు. ఉత్పత్తులు ఉంటాయి కదా, ఆ ఉత్పత్తుల్ని ఒకసారి ఎగ్జిబిషన్ పెట్టి చూసి వదిలేకుండా వాటికి అంతర్జాతీయ బ్రాండింగ్, అంతర్జాతీయ మార్కెట్ వచ్చేలాగా దేశీయంగాను అంతర్జాతీయంగాను వాటికి మార్కెట్కి వచ్చేలాగా ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. బ్రాండింగ్ అరక కాఫీ అలా చూడండి. అరక కాఫీ బ్రాండింగ్ చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసిన తర్వాత అరక కాఫీ బ్రాండింగ్ ఎలా ఉంది? దేశ విదేశాల్లో కూడా ఇప్పుడు మన కాఫీ షాపులు పెట్టేసి ఆ కాఫీ ఈ కాఫీని ఎలా తాగుతున్నామో అలాగే అరక కాఫీని కూడా తాగుతున్నారు విశ్వవ్యాప్తంగా. అదనమాట. అంటే ఇందులో బ్రోకర్స్ ఉంటారు, మధ్యవర్తులు. అంటే మీకు ఇది ఇప్పిస్తాను, నాకు అదే ఉండే, లేకపోతే నాకు అది చేయండి, ఇచ్చేయండి. మార్కెటింగ్లో కూడా నేరుగా ఉత్పత్తి వినియోగదారుడు. ఇది ఒక అద్భుతమైన ఆలోచన కదా. దీన్ని కనుక సవ్యంగా ఉపయోగించుకుంటే తిరుగులేదు. మహిళలే మహారాణులు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పటికే మహిళలు ఆర్థికంగా, మహిళలు కనుక తన పెత్తనం ఇంట్లో తీసుకుని ఆ నిర్వహణ మహిళలు చేస్తే ఆ కుటుంబం ఎప్పుడు బాగుంటుంది. చూడండి, బాగా ఎదిగిన కుటుంబం, ఇప్పుడు మధ్యతరగతి నుంచి సంపన్నులుగా మారిన వాళ్ళు కానీ, కొత్తగా భాగ్యవంతులైన వాళ్ళు కానీ ఎవరైనా సరే మీరు వాళ్ళ హిస్టరీ చూస్తే వాళ్ళ ఇంట్లో ఆర్థిక నిర్వహణ అంతా మహిళలు నిర్వహిస్తేనే ఆ కుటుంబం నిలబడద్దండి. ఎందుకంటే వాళ్ళకు జాగ్రత్త ఉంటుంది, పొదుపు ఉంటుంది, భయం ఉంటుంది భవిష్యత్తు మీద. పిల్లలకి ఎలాగా ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి బంగారాలు కొనాలి, లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, మగపిల్లలు ఉంటే వాళ్ళకి ఏదో పోగేయాలి. ఇలాగా వాళ్ళ ఆలోచన విధానంలో ప్రతి రూపాయి జాగ్రత్తగా, ఒబ్బడిగా, పొదుపుగా డబ్బులు పోగేస్తారు. కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి పిసికిగానే ఎవరో. అర్థమైందండి. కాబట్టి ఆర్థికంగా ఇప్పుడు మనం ఇది మహిళలకు అప్పచెప్తే మన పరిస్థితి, మీ ఇంట్లోనే సరే, మా ఇంట్లోనే, ఎవరింట్లో ఉన్నా సరే, మనం ఆ నిర్వహణ ఫైనాన్షియల్ అంతా కూడా వాళ్ళకి అప్పచెప్తే మనం గబక్కన ఎప్పుడైనా స్పీడ్కి వెళ్తున్నాం కానీ కసక్కన బ్రేక్ వేస్తూ ఉంటారు. మన చిరాకు వస్తుంది, ప్రతిదానికి అడ్డం పడుతున్నారని. కానీ దానివల్ల
అల్టిమేట్గా కుటుంబానికి చివరికి 11th అవర్లో కుటుంబానికి మేలు జరుగుద్ది. ఇదనమాట. ఇక రెండోది ఏంటంటే అన్నదాత సుఖీభావ డబ్బులు పడినాయి రైతుల విషయంలో. ఇంకో ఆయన వ్యవసాయ రంగంలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకి వ్యవసాయం దండగా అన్నాడని రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు చేసిన దుష్ప్రచారం దారుణంగా జనాల్లోకి వెళ్ళిపోయింది. కానీ నిజంగా ఆనాడైనా ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు రైతుల పట్ల ఆయన కన్సర్న్ మనం గమనించాలి. ఇక్కడ మెట్ట ప్రాంతాల్లో ఉద్యానవన పంటలను ప్రోత్సహించాడు ఆయన. రైతులు గిట్టుబాటు ధర రావడానికి వరి ధాన్యాలు ఇలాంటి వాటికి గిట్టుబాటు ధర రావడానికి ప్రయత్నం చేసిపోయాడు. ఎప్పుడన్నా దారుణంగా ధరలు పడిపోతే మార్కెట్ ద్వారా కొనిపించి వాటిని మార్కెట్ చేయించి వాళ్ళని ఆదుకుని టమాటాలు ఇలాంటివన్నీ దెబ్బైపోతున్నప్పుడు ఒకవేళ వినియోగదారుడి వైపు నుంచి కూడా ఆలోచించుకోడు. ఎప్పుడన్నా ఆకాశానికి అంటుకుంటే ఇతర చోట్ల నుంచి తెప్పించుకోడు. ఇలా బ్యాలెన్స్ చేసుకున్నాడు. రైతు పక్షాన్ని ఉండి కూడా ఆయన రైతు బజార్లు పెట్టించాడు, ఇన్పుట్ సబ్సిడీలు ఇప్పించాడు, మీకు డ్రిప్ ఇరిగేషన్లో కరెంటు సరఫరాలో నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి ఇప్పుడు ఉచిత కరెంట్ ఇచ్చేవారు. 9 గంటలు కరెంట్ ఇస్తున్నామని వాళ్ళు ఇష్టం ఇచ్చేవారు. రాత్రుళ్ళు తెల్లవారుజామున పాములు గీములు రైతులు రకరకాల బాధలు ఉండేవి. నేరుగా పగపట్టిపోవడానికి 9 గంటలు కరెంట్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇలాగా రైతుల పక్షాలు ఉన్నాడు ఎప్పుడు. ఇటీవల కాలం వాళ్ళు పట్టిసీమ నీళ్లు ఆయన ముందుగా ఆలోచించకపోతే డెల్టా ఎండిపోయింది, కృష్ణ డెల్టా. తద్వారా గండిపేట కూడా నీళ్ళు ఇవ్వగలిగాడు. గండికోట చెరువుకి పులివెందుల జగన్మోహన్ రెడ్డికి ముందు తన నియోజకవర్గం కంటే రాయలసీమలో ముందు జగన్మోహన్ రెడ్డి పులివెందులకు తాగునీరు ఇచ్చింది ఆయనే ఇచ్చాడైనా. కాబట్టి మొన్న ఈ అన్నదాత సుఖీభావ విషయంలో కూడా మీరు ఇప్పుడు 3వ విడత విడుదలైంది. ఏమండి దాదాపు 47 లక్షల మందికి రైతులకి లబ్ధి చేకూరది. 2670 పైన కోట్ల పైన విడుదల చేశారు. ఇది బుడత సాయమో లేకపోతే వేడి నీళ్ళకి చన్నీళ్ళలో రైతులకు కొంచెం ఉపశమనం. అంటే రైతులకి రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000, 20,000 ఇవ్వటం అంటే గొప్ప. అదే 20,000 13,500 ఇచ్చి అందులో ఆర్థిక సాయమే. అది కొంత వెనక్కి లాగేసి నానా గొప్ప డబ్బు కూడా వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది కూడా 5 ఏళ్ళకి 2 సార్లు ఇచ్చారు. ఈయన ఆల్రెడీ ఇది 3వ విడత. ఏంటండి ఇక్కడ రైతుల విషయంలో చంద్రబాబు నాయుడు గారి కన్సర్న్ మనకు స్పష్టంగా కనపడుతుంది. రైతులకి ధాన్యం డబ్బులు తీసుకుంటే ఇమీడియట్గా వేస్తున్నారు. 48 గంటల లోపల ఫినిష్ అకౌంట్ క్లోజ్ అవుతుంది, డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇదొకటి. ఇక నెల్లూరు జిల్లాలో సముద్రయాన విప్లవం లాంటి జరుగుతుంది. సాగర్ డిఫెన్స్ నెల్లూరు. అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీలో జువ్వల తిన్ననే పోర్ట్, అక్కడ దాన్ని అటానమస్ మారిటైమ్ షిప్ యార్డ్ అంటే సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి మన లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రి కదా ఆయన, అక్కడ లోకేష్ గారు వెళ్ళి అక్కడ శంకుస్థాపన కూడా చేసాడు ఆయన. అంటే దేశంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్ యార్డ్ అంటుంది. దాన్ని సాగర్ డిఫెన్స్ ఆ సంస్థ చెప్పారు. దానివల్ల ఏంటంటే మొదటి దశలోనూ 45 కోట్లు పెడతారు వాళ్ళు ఈ ప్రాజెక్టు. 1000 మందికి పైగా జాబ్స్ వస్తాయి అక్కడ. 1000 మంది ఖచ్చితంగా. నానుకుని దానివల్ల ఎకో సిస్టమ్ డెవలప్మెంట్ 300 మందికి ప్రత్యక్షంగా 1000 మందికి వస్తే పరోక్షంగా 10,000 మంది లబ్ధి పొందుతారు. అంటే ఒక రకమైన ఆర్థికంగా ఆ చుట్టుపక్కల అందరూ వెసులుబాటు ఏర్పడుద్ది. కార్యకలాపాలు పెరుగుతాయి. రొటేషన్ అనేటువంటిది అంటారు. రొటేషన్ లేదురా అంటారు, ఏదైనా లేకపోతే రొటేషన్ ఉందిరా బాగానే అంటారు. అలాగనమాట. ఇది మనం ఆహ్వానించదగ్గ పరిణామం. ఒక ముందడుగని చెప్పుకోవాలండి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ దృష్టి దెబ్బలాటలో, గొడవలో, కేసులు ఇలాంటి వాటి మీద లేకుండా వీళ్ళంతా కూడా ఈ డెవలప్మెంట్ మీద, సంక్షేమం దీని మీద ఎక్కువ దృష్టి పెట్టారని అర్థమవుతుంది మనకి స్పష్టంగా. వీళ్ళు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి అరుచుకున్నాడు, రోజు నొడికి వచ్చినట్టు వాళ్ళు ఎక్కడ పడుకున్నారు వీళ్ళు అయ్యి అంటే ఆవిడ కళ్ళు తెరిచి చూడాలా నిన్న ఏం జరిగిందో. ఒక ఉగాది నాడు ఏం జరిగింది అన్నట్టు మార్చి నెలలో ఏం జరిగిందో చూసుకుంటే మళ్ళీ నోరు ఎప్పుడు వాళ్ళకి ఏం కనపడ, కళ్ళు మూసిపోయి గుడ్డోళ్ళు వాళ్ళు ఏంటండి. అంటే నిన్న విజయమ్మ చేసిన వ్యాఖ్యల్ని డైవర్ట్ చేయడానికి విఫల ప్రయత్నం. వీళ్ళు ఎంత డైవర్ట్ చేసినా అవదండి. విజయమ్మ నేలనేసి కొట్టేసింది జగన్. వాళ్ళు ఎంత శివప్రసాద్ రెడ్డి, రోజా వాళ్ళని ఎంత గొంతులే గరగాట ఆడినా కానీ ఏమవుదాం. ఇంకోటి తెలుసా, పోలవరం నిర్వాసితులు ఉన్నారు కదా, వాళ్ళకి దాదాపు 226 కోట్లు రిలీజ్ చేశారు. వాళ్ళు కూడా 3వ విడత ఇవి 20 నెలల్లో. వీళ్ళు రాగానే 800 కోట్లు రిలీజ్ చేశారు. అది ఎవరికి చెప్పుకోలేదు, వాళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు కూడా పబ్లిసిటీ చేసుకుంటారు. ఆ నిర్వాసితులే చెప్పుకుంటున్నారు. మీకు వాళ్ళు ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చేసి పెద్ద బటన్ నొక్కేసి బుడంత అడావడి చేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత చేస్తా అంత చెప్పుకోడు. ఇందులో వాళ్ళందరికీ కూడా పండగ నాడు భలే జరిగింది ఛాన్స్, భలే కొట్టిన ఛాన్స్ బాబు అనుకున్నారు. వాళ్ళు ఏంటంటే ఇంకొత్తయో రావు, ఎప్పుడు వస్తాయో తెలియదు. వాళ్ళందరికీ రోడ్డు మీద దొరికినట్టు ఉండండి. నిజంగా వాళ్ళకి ఇవ్వాలి ప్రభుత్వం వాళ్ళ హక్కు. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళు అడగకుండానే చేస్తుందో రకం చెప్పాలంటే. అన్నట్లుకన్నా ఇంకొక హామీ వాళ్ళు ఇవ్వని హామీ, ఫిజికల్లీ డిజేబుల్డ్ దివ్యాంగులకి
బస్సు ప్రయాణాలు ఉచితం ఇచ్చారు చూసారా, అది కూడా మార్చి నెలలోనే మొన్న ఉగాది నాడే దాన్ని అమల్లో ఇది ఎంత మంచి కార్యక్రమం అంటే వాళ్ళకి విధి వంచితులు వాళ్ళు, భగవంతుడు వాళ్ళకి ఏదో లోపం పెట్టాడు, దానికి సమాజంలో కూడా కొంచెం వాళ్ళని వివక్షతో ఉంటారో, వాళ్ళ పట్ల జాలిగానే ఉంటారో, వాళ్ళు జాలిని అసలు సానుభూతి కోరుకోరండి. అవును, వాళ్ళలో ఉన్న శక్తి ఏమైనా ఉంటే, వాళ్ళు చదువుకుంటే లేదా వాళ్ళు ఏదైనా వ్యాపారం అయితే వాళ్ళకి ఎంకరేజ్ చేసి ప్రోత్సాహం అందించాలని కోరుకుంటారు తప్ప సమాజంలో అందరిలాగే మమ్మల్ని చూడాలని కోరుకుంటారు వాళ్ళు. అర్థమైందండి. ఇదొకటి. ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 13 లక్షలు కొంచెం ఎక్కువ తక్కువలో లబ్ధి చేకూరుతుంది. అంటే 40% ఉన్న వాళ్ళకి అది పరిస్థితి. ఇక ఈద్ ముబారక్ అంటే మౌజాన్కి మామూలు కూడా మనం రిలీజ్ రంజాన్కి వాళ్ళ మౌజాన్లు వాళ్ళందరికీ 45 కోట్లు వాళ్ళకి కూడా మరతడి జైలు పెట్టేసుకుంటారు. ఏంటండి ఇది? అంటే ఒక నెలలో ఎన్ని కార్యక్రమాలు చేస్తే కళ్ళు మూసిపోయి ఎడుతున్నారు. ఎవడో దాని గురించి మాట్లాడతలేదు. ఎవడన్నా ఒకటే రెండా నేను చదువుకుంటూ వచ్చిన వరుసగానే ఇవన్నీ నిజం. ఈ చేసే మంచి కార్యక్రమాలు ప్రజలకు తెలియకూడదు, డైవర్ట్ చేయాలి అని ఆ ఉద్దేశం. మీకు వాళ్ళకే ఈ గోల పెట్టేసారనుకోండి, ఆ స్మెల్ నోట్లోంచి వాసన వచ్చి వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు అనుకో, మనకు స్మెల్ వచ్చేసి దూరంగా పోతాం కదా, మాట్లాడుకుంటాం. ఆ వాసన పరిచిన పక్క పోతారు. ఆ కుళ్ళిబాడి ఉందనుకో వెళ్తున్నప్పుడు డ్రైనేజీ, ఆ పక్క నుంచి లేకుండా పోతాం. సరే తర్వాత చూసుకుందామని పోతాం కదా. ఇప్పుడు మంచి మిఠాయి కొట్టు ఉండి పక్కన డ్రైనేజ్ ఉందనుకోండి, ఏం చేస్తాం? ఆ మిఠాయి కొట్టుకి వెళ్తాం, మానేస్తాం. అలాగే మంచి మాట్లాడుకుంటలేదు ఈ గోల్లో పడిపోయి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు విగ్రహం స్థాపన అమరావతిలో అనేటువంటిది ఖచ్చితంగా మన ఆంధ్రుల యొక్క చిరకాల కోరిక. అంటే మన కోసం ఒక త్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆత్మత్యాగం అనేటువంటిది వాళ్ళ తెలుగు వాళ్ళని ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 2వ తరగతి పౌరులుగా చూసేవారు. ఆనాడు రాజాజీ ముఖ్యమంత్రి కూడా ఎంత హేళనగా మాట్లాడేవాడు అంటే, విక్రించేవాడు. మనం ఆంధ్రులు ఆరంభ సూర్యులు అన్నాడు. గుడివాడకు సంబంధించిన సుబ్రహ్మణ్యం నాయుడు గారు, ఎన్నేని సుబ్రహ్మణ్యం గారు, ఇలాంటి వాళ్ళు అందరూ ఈయన మన శ్రీరాములు గారిని ఎంకరేజ్ చేశారు. ఆయన మద్రాసులో కూడా ఈయన ఆమరణ నిరాహార చేస్తే, గుంటూరులో చేస్తే ముందు దాన్ని విరమింపజేశారు, మోసం చేసి మీకు ఇంతకు మేము ఇస్తామని. అది మానేసిన తర్వాత ఆంధ్రులు ఆరంభ సూర్యులు చేయరని చెప్పేసి ట్యాగ్ చేసేసాడు రాజాజీ. నెహ్రూ గారికేమో మోసం చేసి మాయమట్లి నేను అంతా మేనేజ్ చేశానండి అని చెప్పాడు. తర్వాత ఎప్పుడైతే శ్రీరాములు గారు ఆమరణ చనిపోయే వరకు కూడా చేసి ఒళ్ళంతా పుల్లెడిపోయి ఇక భయంకరంగా ఆ మనిషి శవాన్ని చూసి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఘంటసాల మాస్టర్ చూసి చలించిపోయి ఆవేశంలో పచ్చి బూతులు తిట్టాడు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు. ఘంటసాల గారు అయితే గొంతెత్తి ఆవేదనాపూరితంగా ఒక గొంతు విప్పేటప్పటికి ఒక రకమైన సంచలనం అయిపోయింది. కోయంబత్తూరు మొదలెట్టి మొత్తం తగలడిపోయిందండి. అప్పుడు నెహ్రూ గారు దృష్టి పడింది ఏంటి ఏం జరుగుతుందని. అప్పుడు ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఆయన హామీ ఇచ్చి ఆందోళన విరమింప చేసాడు. అదే ప్రకారంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు. దానికి మళ్ళీ ఈ నీలం సంజయ్ రెడ్డి వాళ్ళు కూడా దానికి సెలంగెట్టేసి హైదరాబాద్లో కలిపేస్తామని పాపం వీళ్ళు మాకు వద్దురా బాబు మా రాష్ట్రం మాకు ఇవ్వమంటే వీళ్ళని ఇబ్బంది పెట్టేసి మొత్తం అప్పుడు 2 రాష్ట్రాలు ఉండేవి తెలుగు వాళ్ళకి కలిపి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టి తర్వాత ఇంకా వాళ్ళ సుఖాలకు అనాబ్షాహి ద్రాక్ష పళ్ళు ఏంటండి ఇక్కడ నిజాం క్లబ్లు ఇలాంటి వాటిలో సికింద్రాబాద్ జంకానా క్లబ్బుల్లో ఎంజాయ్మెంట్లకి ఇక్కడ హాయిగా చల్లగా ఉంటుంది, ద్రాక్ష తోటలో తిరగొచ్చని ఇక్కడ ఎంచుకున్నారు. సుఖంగా కడుపులో నీళ్ళు కదలకుండా ఉండొచ్చు. లేదా ఆనాడే 2 రాష్ట్రాలు అయినట్టయితే ఎవరు అభివృద్ధి వాళ్ళు చేసుకునేవాళ్ళు. బ్రహ్మాండంగా ఉండేది. ఏంటండి అది సరే ఏదోటి ఇంకా జరిగిందే జరిగిపోయింది, దాన్ని ఎవడో ఆపలేడు, జరిగిపోయిన దాని గురించి ఇంకా విచారించకూడదు. ఈ 2 రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందుతాయి కూడా. ఎందుకంటే కష్టపడి మనుషులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు అప్పుడప్పుడు చెడగొట్టినా కానీ మళ్ళీ గోడలు పడినట్టు ఉండవు కదా, దీని ప్రకారం నడుస్తూ ఉంటుంది. ఇక చిన్న కాంట్రాక్టర్లు అందరూ జగన్మోహన్ రెడ్డి 57 బిల్లులు చూసారా? అవును, కొంచెం టైం లేట్ అయింది కానీ వాళ్ళకి ఇది 2వ విడత 3వ విడత చిన్నగా అదొక మళ్ళీ రిలీజ్ చేశారు. అది కూడా దాదాపు 2,000 కోట్లు. అంటే ఒక 50,000 మంది కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టర్లు అందరూ బతుకు జీవుడు అంటే బయటపడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి చెప్పుకోలేని బాధ. జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు నిర్మోహమాటంగా. టీడీపీ హయాంలో పనిచేసినప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వద్దని ఆపేశాడు. వీళ్ళు కొన్ని అపవాదులు లేకపోతే నిందలో లేకపోతే నిజాలో తెలియదు కానీ వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారని చెడ్డ పేరు తెచ్చుకున్నారు ఆర్థిక మంత్రి గారు వాళ్ళని. అయితే దాన్ని బ్యాలెన్స్ చేసుకున్నారో తర్వాత దాన్ని వివరణ ఇచ్చుకున్నారో, ఆయన అధికారులు పొరపాటైనటువంటి వివరణ ఇచ్చుకున్నాడు, అంతా జరిగింది. ఏమైనా మధ్యలో కొంచెం లేట్ మన వాళ్ళు ఏమనుకున్నారంటే వచ్చిన వెంటనే మనం వచ్చేస్తాయి అనుకున్నారు. అయితే ఆర్థిక పరిస్థితిని బట్టి
వాళ్ళ కమిట్మెంట్స్ని బట్టి మొత్తం మీద బెటర్ లేట్ దాన్ ఎవర్. కొంచెం ఆలస్యం అయితే అయింది కానీ డబ్బులు పడినాయి. వాళ్ళు సుఖంగా హ్యాపీగా సంతోషం ఓరు బాబు బతుకుజీ కూడా భలే వచ్చినాయి రా బాబు అనుకున్నారు. బయటపడిపోయారు అంతా. అంటే ఇదన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఈ నెలలో మార్చి నెలలో ఇంకా మార్చి పూర్తవలా. ఇవాళ 21వ తారీఖు. ఈ 20 రోజుల్లో జరిగిన వ్యవహారాలండి ఇవన్నీ. ఇక జాబ్ క్యాలెండర్ యూత్ అందరికీ పండగే పండగ. చెప్పిన మాట జనవరిలో అన్నారు, జనవరిలో కాకపోతే మార్చిలో వచ్చింది. ఏంటండి కొంపలే ఉండిపోతారు 2 నెలలకి 10,000 మంది పైన 10,000 జాబులు. 10,600, 10,060, మొత్తం 10,500. అంతకుముందు 16,000 మందికి. 16,000 కానిస్టేబుల్ పోస్టులు, సుమారుగా 8,000, 25,000 పోస్టులు అప్పుడు. ఇప్పుడు 10,000. జగన్మోహన్ రెడ్డి చచ్చి ఒక్కడు కూడా ఇవ్వలేదు. అవును. ఇచ్చినవి కూడా ఏపీఎస్సీ అవన్నీ ఇప్పుడు మళ్ళీ స్కామ్లు ఇప్పుడు మళ్ళీ అవన్నీ రద్దు చేసి ఇంటికి పంపించారు. వాళ్ళని ఇంటికెళ్ళేసి మొత్తం అర్జెంట్గా వాళ్ళని ఇంటికి పంపించమని చెప్పింది. అతను ఏలు ఎట్టాడంటే దరిద్రం అండి. కాలు ఎట్టినా ఏలు పెట్టినా దరిద్రం పట్టేసుకుంటుంది మనకి అతను పట్టుకోబట్టే దరిద్రం మన రాష్ట్రం వెనకపోయింది. నిరుద్యోగులకి వాళ్ళు చెప్పినట్టుగా డిఎస్సి వేస్తారు. అంటే లోకేష్ ఏం హామీ ఇచ్చాడో పర్ఫెక్ట్గా హామీ నెరవేర్చుకున్నాడు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఫ్యాక్టరీ ఆర్సెల్ఆర్ మిట్టల్. అది ఒక ప్రైవేట్ రంగం అయితే ఉండొచ్చు కానీ పక్కనే వైజాగ్ ఉన్నా కానీ అనకాపల్లిలో ఇది ఒక పెద్ద పెట్టుబడి. 130,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అండి అది. మీకు అక్కడ మీకు ఒకటి చెప్తానేనండి, చాలామంది స్టీల్ ఫ్యాక్టరీ ఓ ఫ్యాక్టరీ పెట్టేస్తే మనకేముంటుంది అనుకుంటారు. వైజాగ్లో ఒకప్పుడు వైజాగ్ ఎంత ఉండేది తెలుసా అండి? డిఫెన్స్ ఉండేది, పోర్ట్ ఉండేది, డిఫెన్స్ ఎన్ఏడి అన్నీ ఉండి, పూర్ణ మార్కెట్, ఆసిలిమెట్ జంక్షన్ అప్ప బస్ స్టాండ్ దగ్గర అప్ప ఉంటుంది చూసారా, రామకృష్ణ బీచ్ దగ్గర పాండురంగపురం, ఇలాగా ఒక లిమిటెడ్గా ఉండేది. 3-4 ప్రదేశాలు కొంచెం ఉండి మీకు ఎప్పుడైతే గాజువాకలో స్టీల్ ప్లాంట్ మొదలెట్టారో అసలు విపరీతమైన జన సందడి, మైగ్రేషన్స్, వ్యాపారం, ఉద్యోగ అవకాశాలు, దాని అనుబంధంగా అనేకంగా వ్యాపారాలు, అనేక మంది వెల్ సెటిల్డ్. అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ ఈ పెట్టుబడికి తగ్గట్టుగా ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపార సంబంధాలు పెరుగుతాయి, వ్యాపారాలు పెరుగుతాయి, స్థలాల ధరలు పెరుగుతాయి, రైతుల పని అన్ని రకాలుగా స్టీల్ సిటీ కాబోతుంది విశాఖపట్నం. మొత్తం ఆ ఏరియా అంతా కూడా ఒక రేంజ్లో మనకి మనం టాటా, జంషెడ్పూర్ ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటాం కదా. ఒకప్పుడు అంత మించిపోద్దండి. అంటే ఇండియాలోనే ఒక సుందర నగరంగా, ఐటీ క్యాపిటల్గా, ఈ ఇండస్ట్రీల పరంగా, రైల్వే జోన్ ఇవన్నీ వచ్చి వైజాగ్ రేంజ్లోకి వెళ్ళిపోద్దండి. ఇది మనం మార్చి నెలలో ఇది గుర్తుపెట్టుకోవాలన్నది అందుకునే శంకుస్థాపన 26వ తారీఖుని. అవును, శంకుస్థాపన 26వ తారీఖున. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఆ పార్టీ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధులు అందరూ దీని గురించి మాట్లాడాలి. ఈ భోగులందరూ మాట్లాడి దాన్ని పట్టించుకోకూడదు. అవును, అది మాలాంటి వాళ్ళు చెప్తే సమాధానం పదే చెప్పాలి దీని మీద వాళ్ళు. ఎందుకంటే జనాలకి ఎవడెక్కువ చెప్తే అదే వింటారు. నువ్వు అబద్ధం చెప్పినా సరే అదే వినపడుతుంది అనుకోండి. ఇప్పుడు పొద్దున్నే తెల్లారి లెగ్గానే ఒక పాట వినపడింది అనుకో, హమ్మింగ్ మన మైండ్లో అదే ఉండిపోద్ది. కాబట్టి అందుకని పొద్దున్న లెగ్గానే మొహం కూడా కడుక్కోకుండా ఆ వాసనతో మాట్లాడేస్తారు వీళ్ళు. జగన్ వాళ్ళ బ్యాచ్ రాత్రి మన నరమాంస భక్షణం చేస్తారు. వాళ్ళు ఆ వాసన అలా ఉండిపోద్ది నోట్లోనే, అదే మాట్లాడేస్తారు మనతోటి. ఆ స్మెల్ తట్టుకోలేము మనం. ఇది పరిస్థితి. ఇంకోటి తెలుసా, దాదాపు 55-56 కోట్ల రూపాయలు CMRF అంటే సీఎం రిలీఫ్ ఫండ్. అనేక మంది అనారోగ్యం, రకరకాల బాధలతో ఉన్నవాళ్ళు అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ అవుతామంటే వాళ్ళకి ఎంత ఉపశమనం అండి అది. జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజన్నా జనాలు కలుసుకుని, చంద్రబాబు నాయుడు అంతకుముందు ప్రజా దర్బార్ని ప్రగతిభావం అది ఉండేది కదా, అదేంటి తోలగొట్టేడు కదా ప్రజావేదిక. ఆ ప్రజావేదికలో ప్రజా దర్బార్ నిర్వహించి అక్కడ అప్పటికప్పుడు తక్షణ సాయం, ఇన్స్టెంట్. అప్పటి వరకు అప్లికేషన్ పెట్టుకోకపోయినా కూడా అక్కడికి వచ్చి బాబోయ్ అని అడిగితే వెంటనే ఇచ్చేసేవారు. పరిశీలించమని వారు అర్హులైతే టక్ మన ఇచ్చేవారు. నిజమైతే కొంతమంది దొబెత్తంగా చూస్తారు ఇందులో కూడా. ఇది చాలామంది వైద్యం చేయించుకుని వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నా సరిపోక, లేకపోతే కార్డులు లేక, వాళ్ళు ఈ ప్రభుత్వ పథకాల్లోకి రాక, ఈ రకరకాల బాధలు ఉంటాయండి. వాళ్ళకి ఎవడు దిక్కు? ఇప్పుడు సడన్గా మనిషి ఆరోగ్యం దెబ్బతినిపోతే ఆడ ఆర్థిక పరిస్థితి తారుమారైపోద్ది, నలిగిపోతారు కదా, తలకిందులైపోతాడు. అసలు వాళ్ళని ఎవడ ఆదుకుంటాడండి? మధ్యతరగతి ఉంటాడు, వాడికి ఇలాంటి పథకాల్లోకి రారు. వాళ్ళు బాగా డబ్బు ఉన్నవాడు ఒకలా అని చెప్పేసి ఎలాగైనా చేసుకుంటాడు. అసలు లేనివాడికి మొత్తం గవర్నమెంటే ఆకుపచ్చడి పప్పు ఆవకే కావాలంటాడు. ఒక్కోసారి పప్పు ఆవకే కలిపెట్టేస్తుంది. ఇక ఎటు కాకుండా పోయి కూడా మధ్యతరగతోడే. ఆ మధ్యతరగతోళ్ళు ఇలాంటి ఎవడొకరు పట్టుకుని ఎమ్మెల్యేని ఎవరు బాబు మాకు చేయండి అంటే ఇది చాలా వెసులుబాటు, ఉపశమనం. అంటే మెయిన్ ఆరోగ్యమేనండి. ఆరోగ్యమే మహాభాగ్యం.
ఆరోగ్యం అంచేత నేను మాలాటోళ్ళు ఏమంటామంటే విద్యా వైద్యం ఫ్రీగా ఇచ్చేస్తే ఇంకేమీ ఇవ్వకలేదు పోమంటాం. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ట్రీట్మెంట్ అంతే వైద్యం. ఎలాంటి రోగం వచ్చినా అక్కడికి వెళ్ళి ఆ గదిలోకి వెళ్ళి చూపించేసుకోండి, ఆ టైప్ ఉండాలి. ఆ రెండు చేస్తే బాగుండండి ఎవరన్నా. ఈ సంక్షేమ కార్యక్రమాలు అవసరం లేదు అప్పుడు. అలా చేయనివ్వరు. జగన్లాంటి దెయ్యాలు ఉంటాయి కదా, దేవుడు ఉంటే సరిపోదు. దేవుడిని ఎంత వరం ఇచ్చినా కానీ దెయ్యం కూడా జుట్టు ఎరబోసుకుని వస్తుంది. అలా వీళ్ళు వస్తారు, ఏదో అబద్ధాలు మాట్లాడేస్తారు. చచ్చినట్టు వాళ్ళకి వీళ్ళు చేయాల్సి వస్తుంది. ఇక ఈ మార్చి నెలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే కాకుండా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చిరస్మరణీయంగా గుర్తుండిపోవాలండి. ఇది ఖచ్చితంగా ఈ పార్టీ ప్రభుత్వం దీన్ని ఈ మార్చి నెల ఎన్నాటికి సంబంధించి ఒక ఈవెంట్ నిర్వహించాలి. అప్పుడే ఫోకస్లోకి వస్తుంది, అందరికీ ఏం జరిగిందనే తెలుస్తుంది. ఆ ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేద్దాం. మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అరాచక పాలన, కూటమి ప్రభుత్వం వచ్చినాక జరిగిన పారిశ్రామిక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి అద్భుతంగా విశ్లేషిస్తూ మార్చి 2026 గురించి చక్కగా విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.